హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినటువంటి నవరత్నాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఉన్నటువంటి వీడియో అనేది ఈరోజు మనం చూడబోతున్నామండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రారంభం 2007లో అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారనమాట. ఈ పథకం చూసినట్లయితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా దీన్ని పేర్కొనడం జరిగింది అనమాట. అంటే ప్రధాన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా దీన్ని పేర్కొనడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీని అప్పట్లో 2007లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పడం జరిగేది అనమాట. ఎప్పుడైతే కేంద్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ పథకాన్ని కొనసాగించలేదన్నమాట. ఎప్పుడైతే 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ పథకాన్ని కొనసాగించలేదు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి మరలా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డీప్ ఇన్ఫర్మేషన్ అనమాట. 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే బైఫర్ఫికేట్ అయిందో ఆంధ్రప్రదేశ్ అనేది 2014లో, తర్వాత పథకాన్ని కొనసాగించలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎప్పుడైతే 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే అందరికీ ఆరోగ్యం, హెల్త్ ఫర్ ఆల్ అనేటువంటిది ఓన్లీ ఎజెండాగా ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు వైద్యం ఖర్చు కనుక ఒకవేళ 1000 రూపాయలు దాటితే అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలోకి వర్తించడం జరుగుతుందన్నమాట. ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉంటుందో ఆ కుటుంబాలు ఏదైనా వైద్యం గురించి అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఒకవేళ 1000 రూపాయలు దాటింది అనుకోండి, అది ఆరోగ్యశ్రీకి వర్తించడం జరుగుతుందన్నమాట. ఖర్చు ఎంతైనా అంటే ఎన్ని లక్షలైనా కానీ ఈ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుందన్నమాట. ఏ నగరంలో ఎక్కడైనా అంటే కొన్ని రాష్ట్రాల్లోనే ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లా కొంచెం పేరు పొందిన ప్రాంతాల్లో పలానా చికిత్సకు స్పెషాలిటీస్ ఉంటాయి కనుక స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉన్నా కానీ ఆ నగరంలో కూడా ఫ్రీగా ఈ ఆరోగ్యశ్రీ వర్తింపు అనేది చేయడం జరుగుతుంది అనమాట. క్రితం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ అనేది ఆ ఇంటర్ స్టేట్లోనే పనిచేస్తుంది అనమాట. ఆ స్టేట్లోనే పనిచేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని అన్ని రాష్ట్రాలకు వర్తించేలాగా చేయడం జరిగిందనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ అభ్యర్థి అయినా కానీ తెలంగాణకు కానీ బెంగళూరుకి కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఆ సంబంధించినటువంటి చికిత్స చేసుకోవడానికి వెసులుబాటు ఆరోగ్యశ్రీ వర్తింపు అనేది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్ని వ్యాధులు ఆపరేషన్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకొని రావడం జరిగిందన్నమాట. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి కొత్తగా 936 వ్యాధులను చేర్చడం జరిగిందనమాట. దీంతో కలిసి చూసుకున్నట్లయితే మొత్తం 2031 వ్యాధులకు ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది రావడం జరిగిందనమాట. అంటే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చూసుకున్నట్లయితే మొత్తం 2031 వ్యాధులను ఈ పథకంలోనికి తీసుకురావడం జరిగిందనమాట. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కూడా ఆర్థిక సహాయం అందించడం ఆరోగ్యశ్రీ యొక్క లక్ష్యం. కిడ్నీ తలసేమియా వ్యాధులు ఉన్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా నెలకు వచ్చేసి 10,000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట వైఎస్ ఆరోగ్యశ్రీ పథకం కింద. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి దీని నిమిత్తం 15,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం కూడా జరిగింది. 1,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే రీతిగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకానికి గాను 1,740 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత అమౌంట్ ఏ పథకాన్ని కేటాయించారనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చూసుకున్నట్లయితే కనుక 1,740 కోట్ల రూపాయలు వైఎస్ ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయించడం జరిగిందనమాట. వైఎస్ ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పుడు ఎవరు అర్హులు చూసుకున్నట్లయితే కనుక వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం ఈ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులండి. అదే రకంగా కుటుంబంలో ఒక కారు ఉన్న వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులుగా చేయడం జరిగింది. 12 ఎకరాల మాగాని 35 ఎకరాల మెట్ట ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్, అదే రకంగా జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న వారికి కూడా ఈ పథకం అనేది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తించడం జరుగుతుందన్నమాట. అదే రకంగా రూపాయి 5 లక్షల లోపు ఉన్న వారి వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పారిశుద్ధ పార్ట్ టైం కార్మికులకు ఈ వైఎస్ ఆరోగ్యశ్రీ కార్డు అనేది పథకం అనేది వర్తించడం జరుగుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసా గురించి ఈ పథకం ప్రారంభించింది అక్టోబర్ 15, 2019 ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడమే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్ళినట్లయితే కనుక
ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూపాయి 50,000 అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా మే నెలలో రూపాయి 12,500 12,500 ప్రభుత్వం అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కౌలు రైతులకు ప్రత్యేక కార్డులు అనేది కూడా కేటాయించడం జరుగుతుంది అనమాట. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం ఏదైతే ఉందో అదంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వడమే వైఎస్ఆర్ రైతు భరోసా యొక్క ముఖ్య ధ్యేయంగా ఉండడం జరుగుతుంది. రైతులకు ఉచితంగా బోర్లు కూడా వేయించడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద చూసుకున్నట్లయితే. అంతేకాకుండా వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్రితం చూసుకున్నట్లయితే వ్యవసాయానికి ఉచిత కరెంట్ అనేది రాత్రిపూట ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీసేసి పగటిపూట మాత్రమే 9 గంటలు ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఈ స్కీమ్ కింద. అంతేకాకుండా ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కరెంటు ఛార్జీ యూనిట్కు చూసినట్లయితే కనుక ₹1.50 అనేది తగ్గించడం కూడా జరిగిందనమాట. యూనిట్కి వచ్చి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఉందో దానికి 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు ఏదైతే ఉందో వాటికి సహాయ నిధి గురించి అని చెప్పేసి 4,000 కోట్ల రూపాయలు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పథకం కింద. ప్రతి సంవత్సరం సహకార రంగాన్ని పునరుద్ధరించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా సహకార డైరీకి ఎవరైతే పాలు పోసే వాళ్ళు ఉన్నారో ఆ ప్రతి రైతుకి పాడి రైతుకి లీటర్కు ₹4 సబ్సిడీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే సహకార సంఘం ఏదైతే ఉందో దానికి డైరీకి పాలు పోసే ప్రతి ఒక్కరికి పాడి రైతుకు లీటర్కి వచ్చి ₹4 సబ్సిడీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ ట్రాక్టర్లు ఏదైతే ఉందో క్రితం ఉన్నటువంటి రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మాఫీ చేయడం జరిగిందనమాట. వ్యవసాయ ట్రాక్టర్లకు ఏదైతే ఉందో దానికి రోడ్ ట్యాక్స్ అనేది రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రమాదవశాత్తు లేకపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ఏదైతే ఉందో వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ₹7 లక్షల అనేది కూడా కేటాయించడం జరుగుతుందన్నమాట. 2019-20లో చూసుకున్నట్లయితే రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి ₹8,750 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2019-20 రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి ఎంత అమౌంట్ కేటాయించారు అనేది క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట. సమాధానం చూసుకున్నట్లయితే ₹8,750 కోట్ల అనేది కేటాయించడం జరిగిందనమాట. అదే రకంగా జూలై 8వ తేదీ ఏదైతే ఉందో దాన్ని రైతు దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. పేదలందరికీ పక్కా ఇల్లు చూసినట్లయితే ప్రారంభించిన తేదీ జూలై 12, 2019. జూలై 12, 2019లో పేదలందరికీ పక్కా ఇల్లు అనేటువంటి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు ఇవ్వడం. అంటే పేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేకుండా పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పక్కా ఇల్లు ఇవ్వడం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇప్పుడు పేదలందరికీ పక్కా ఇల్లు సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కనుక 5 ఏళ్లలోపు 25 లక్షల పక్కా ఇల్లు కట్టించడం అనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇచ్చే ఇల్లు ఏదైతే ఇస్తున్నారో ఆ రోజే ఆ ఇంటి మహిళ పేరుతో ఇంటి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. 5 ఏళ్లలోపు 25 లక్షల ఇల్లు అనేది కట్టించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఇల్లు ఇస్తుంటారో ఆ పలానా వ్యక్తికి ఆ మహిళ పేరుతోటి ఇల్లు అనేది రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఒకవేళ ఇల్లు ఎవరైతే పేరు మీద ఇస్తున్నారో వాళ్ళకి ఒకవేళ డబ్బు అవసరమైతే ఇంటి మీద పావలా వడ్డీ కింద రుణం ఇచ్చేటట్లుగా బ్యాంకులతో కూడా ఒప్పందం చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే డబ్బు అవసరతతో ఉన్నారో ఇల్లు తీసుకున్న వారు వారికి ఒకవేళ డబ్బు అవసరమైతే కనుక ఆ ఇంటి మీద పావలా వడ్డీకి రుణం ఇచ్చేటట్లుగా బ్యాంకులతో ఒప్పందం కూడా చేయడం జరుగుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కానీ ఈ పథకానికి 8,615 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఈ రకం క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవడం జరుగుతుంది. ఏంటంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ పక్కా ఇల్లు పథకానికి ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది అని క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట. సమాధానం చూసుకున్నట్లయితే 8,615 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేదలందరికీ పక్కా ఇళ్ళకి ఎవరు అర్హులు సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కనుక సొంత ఇల్లు లేని వారు, ఎవరికైతే సొంత ఇల్లు ఉండదో వాళ్ళు అర్హులు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు, ఆంధ్రప్రదేశ్ వాస్తవులే ఉండాలి కంపల్సరీగా. ఇది మెయిన్ అండి. ఆంధ్రప్రదేశ్ చెందిన వారైతేనే ఈ పథకానికి అర్హులుగా ఉండడం జరుగుతుంది. 4 చక్రాల వాహనం అంటే కారు లేని వాళ్ళు దీనికి అర్హులు. మిగతా ఏ ఇంటి పథకానికైనా అప్లై చేయని వారు అర్హులు అనమాట. కొంతమంది ఏంటంటే వేరే స్కీమ్స్లో కూడా ఆ ఇంటికి స్కీమ్ సంబంధించిన దానికి అప్లై చేస్తుంటారు అనమాట. ఒకవేళ ఆ స్కీమ్ కనుక అప్లై చేసినట్లయితే కనుక ఈ పేదలందరికీ పక్క ఇళ్ళ స్కీమ్కి వాళ్ళు అప్లై చేయకూడదు అనమాట. అంతే రకంగా 2.5 ఎకరాల కన్నా లేకపోతే అంతకన్నా తక్కువ పొలం ఉన్నవారు ఈ స్కీమ్కి అర్హులు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క ప్రాంతం నుండి మాత్రమే అప్లై చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే
ఒక ప్రాంతంలో అప్లై చేసి వేరే ప్రాంతంలో కూడా వాళ్ళ రిలేటివ్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం నుంచి కూడా అప్లై చేస్తుంటారు అనమాట. అట్లా చేసినట్లయితే కనుక వాళ్ళ అప్లికేషన్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఏదన్నా ఒక ప్రాంతం నుండి వారు ఏ సొంత ప్రాంతం ఉన్నారో ఆ ప్రాంతం నుంచి వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం చూసినట్లయితే 3 లక్షల లోపు ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 3 lakhs లోపు ఉండాలి. ప్రజా సాధికారిక సర్వేలో నమోదు చేసుకుని ఉండాలన్నమాట. ఎవరైతే ఈ పేదలందరికీ పక్కా ఇల్లు పథకానికి అప్లై చేసుకుంటున్నారో వారు కంపల్సరీగా ప్రజా సాధికారిక సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి. కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండొద్దు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ప్రారంభించినటువంటి తేదీ జూన్ 2019. జూన్ 2019న ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా లేకపోతే వైఎస్ఆర్ చేయూత పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ 2 పథకాలు మహిళలపై కేంద్రీకృతమై వారికి ఆర్థికంగా సహాయపడుతూ వారి జీవన స్థితిని మెరుగుపరచడం జరుగుతుందన్నమాట. ఈ ఏదైతే 2 పథకాలు ఉన్నాయో ఈ 2 పథకాలు మహిళల మీదే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. వారికి ఆర్థికంగా సహాయపడుతూనే వారి జీవన స్థితిని మెరుగుపరచడానికి గురించి అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ ఆసరా లేకపోతే మరియు వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకాలు ప్రారంభించడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డీటెయిల్స్ అనేది చూసుకుందాము. బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంటే పొదుపు సంఘాలు ఏదైతే రుణాలు మొత్తం ఉందో ఆ రుణాలన్నింటినీ 4 దఫాలుగా నేరుగా వారికి అందించడం జరుగుతుందన్నమాట. పొదుపు సంఘాల రుణాలు ఏదైతే ఉన్నాయో మొత్తం 4 దఫాలుగా నేరుగా వారికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 0 వడ్డీలకే రుణాలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 0 వడ్డీలకే రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఏ బ్యాంక్ అయితే వీరికి ఇస్తుందో ఆ బ్యాంకులకి తిరిగి ఆ 0 వడ్డీ ఏదైతే ద్వారా వచ్చినటువంటి వడ్డీ ఏదైతే ఉందో వడ్డీ అంతా బ్యాంకే చెల్లిస్తుంది అనమాట. ఇక ఏమాత్రం తీసుకున్నటువంటి సంఘాలు, పొదుపు సంఘాలు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. వడ్డీ ఏదైతే ఉందో అది పొదుపు సంఘాలు చెల్లించాల్సిన అవసరం లేదు. అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది అనమాట ఆయా బ్యాంకులకు. అదే రకంగా వైఎస్ఆర్ చేయూత పథకాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ మహిళలకు తోడుగా ఉంటుందన్నమాట. ఈ పథకం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసి అందరికీ పారదర్శక ప్రమాణాలను తీసుకురావడమే ఈ వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేషన్ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి అందరికీ పారదర్శక ప్రమాణాలను తీసుకురావడమే ఈ వైఎస్ఆర్ చేయూత యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ మహిళలకు చేయూత ద్వారా మొదటి సంవత్సరం తర్వాత దశల వారీగా 75,000 రూపాయలు ఆయా కార్పొరేషన్కి అందివ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ వైఎస్ఆర్ చేయూత పథకంలో వారు జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే మొదటి సంవత్సరం తర్వాత వారికి 75,000 రూపాయలు అనేది ఆయా కార్పొరేషన్లో అందజేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు జీవనోపాధిలో భాగంగా ప్రభుత్వ బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మహిళలు చెల్లించే వడ్డీని ప్రభుత్వం రాయితీ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను డ్వాక్రా మహిళల గురించి అని చెప్పేసి 1,788 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఇందులో చూసుకున్నట్లయితే పట్టణంలో చూసుకున్నట్లయితే 648 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 1,140 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల గురించి అని చెప్పేసి 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్, అర్హులు ఎవరో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చూద్దాం అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరియు శాశ్వత నివాసం ఉన్న మహిళలే దీనికి అర్హులు అనమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ ఉన్నారో అదే రకంగా శాశ్వతమైనటువంటి నివాసం ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ మహిళలే దీనికి అర్హులు అనమాట. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి చెందినటువంటి ప్రతి మహిళ ఈ వైఎస్ఆర్ ఆసరా లేకపోతే వైఎస్ఆర్ చేయూత పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. అంతేకాకుండా తప్పుకోకుండా ఎవరైతే 45 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వయసులో ఉన్నవారు అప్లై చేసుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకోకుండా ఈ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీ అండి. అదేంటంటే ఓటర్ కార్డ్ కంపల్సరీ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, అదే రకంగా
రేషన్ కార్డ్, ఈ 3 తప్పనిసరిగా అనమాట, కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్, అదే రకంగా శాశ్వత నివాసం ఉన్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు, 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లికేబుల్ చేసుకోవచ్చు. వారికి తప్పకోకుండా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారంభించినటువంటి తేదీ మే 30, 2019. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజున ప్రారంభించినటువంటి పథకం ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్నమాట. ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని పేదలకు వారి ఆర్థిక స్థితి ఆధారంగా వివిధ వర్గాలకు సహాయం చేయడమే వైఎస్ఆర్ పెన్షన్ కానుక యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. రాష్ట్రంలోని పేదలకు వారి ఆర్థిక స్థితి ఆధారంగా వివిధ వర్గాలకు సహాయం చేయడమే వైఎస్ఆర్ పెన్షన్ కానుక యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళినట్లయితే కనుక వైఎస్ జగన్ చేసినటువంటి తొలి సంతకం, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసినటువంటి తొలి సంతకం ఏ పథకం మీద చేస్తారని క్వశ్చన్ రావచ్చు అనమాట. సమాధానం చూసినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనమాట. పెన్షన్ల అర్హత వయసు క్రితం 60 సంవత్సరాలు ఉండేది, దాన్ని 60 yearsకి కుదించడం జరిగింది అనమాట. 5 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అదే రకంగా ప్రతి సంవత్సరం 200 రూపాయలు 50 రూపాయలు చొప్పున పెంచుతూ 3000 రూపాయలు చేస్తారనమాట. అంటే క్రితం చూసుకున్నట్లయితే కనుక పెన్షన్ చూసుకున్నట్లయితే నెలకు వచ్చి 2000 రూపాయలు వచ్చేది. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన ఆనాటి నుండి సంవత్సరానికి వచ్చి 250 రూపాయలు, అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి పెన్షన్ చూసుకున్నట్లయితే 2250 రూపాయలు చేస్తూ అది 4 yearsకి పెంచుతూ టోటల్గా 3000 చేయడం అనేది ఈ పెన్షన్ స్కీమ్ యొక్క లక్ష్యం అనమాట. వృద్ధులకు, వికలాంగులకు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ చూసుకున్నట్లయితే చెప్పాను కదండి, ఆల్రెడీ 2000 దాన్ని 250 రూపాయలు పెంచడం జరిగింది. అదే టోటల్ 2250 రూపీస్ అయింది. దాన్ని 3 yearsలో మొత్తం 4 yearsలో 3000 చేయడమే ఈ యొక్క లక్ష్యం అన్నమాట, పెన్షన్ యొక్క లక్ష్యం. డయాలసిస్ బాధలకు ప్రతి నెల ఇస్తున్నటువంటి 3500 రూపాయలను మారుస్తూ 10,000 రూపాయలు చేయడం జరిగిందనమాట. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా చూసుకున్నట్లయితే కనుక డయాలసిస్ బాధితులకు ఇస్తున్నటువంటి ప్రతి నెల పెన్షన్ ఏదైతే 3500 ఉందో దాన్ని 10,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. హిజ్రా, అదే రకంగా డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల 3000 రూపాయలు అనేది ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కలుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ బాధితులకు ప్రతి నెల 2250 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 3000 రూపాయలకి పొడిగించడం కూడా జరుగుతుంది అనమాట. తలసేమియా, కిడ్నీ, పక్షవాతం, కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ నెల నెల ఇచ్చేలాగా చూడడం జరుగుతుంది. 2019కి 20 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాను 15,746 కోట్ల రూపాయలు, 17,746.58 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. క్వశ్చన్ ఈ రీతిగా రావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంత నిధిని కేటాయించడం జరిగింది అని క్వశ్చన్ రావచ్చు. దాని సమాధానం చూసుకున్నట్లయితే 15,746.58 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. మీరు వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ఈ నవరత్నాలకు సంబంధించిన ప్రతి దాంట్లో తప్పనిసరిగా ఈ 2019 ఆర్థిక సంవత్సరంలో ఏ పథకానికి ఎంత అనేది కేటాయించడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్గా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఎప్పుడు స్టార్ట్ చేశారో దీనికంటే ముఖ్యంగా ఏంటంటే ఎంత నిధిని వాళ్ళు కేటాయించడం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా రావడం జరుగుతుంది. అందుకనే దాన్ని ఎక్కువ నేను పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు మనం ఈ పథకానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు ఎవరు అర్హులో చూసుకుందాం. 60 సంవత్సరాలు పైబడిన ప్రతి వారు దీనికి అర్హులుగానే ఉన్నారండి. ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ వారికి మాత్రం 50 సంవత్సరాలు పైబడితే మాత్రం వారు తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్కి అర్హులు. 18 సంవత్సరాలు పైబడి భర్త మరణ ధృవీకరణ పత్రం కలిగినటువంటి ప్రతి వితంతువు ఈ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్కి అర్హురాలుగా ఎన్నుకోవడం జరుగుతుంది. 50 సంవత్సరాలు పైబడి చేనేత సర్టిఫికేట్ కలిగినటువంటి చేనేత కార్మికులు ఈ స్కీమ్కి అర్హులే. 6 నెలల నుండి యాంటీ రెట్రోవైరస్ తీసుకునే వారు కూడా దీనికి అర్హులు. ప్రతి నెల డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకునే వారు కూడా దీనికి అర్హులుగా తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా 18 ఏళ్ల పైబడినటువంటి హిజ్రా ధృవీకరణ పత్రం కలిగినటువంటి హిజ్రాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పెన్షన్కి అర్హులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. 50 సంవత్సరాలు పైబడినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పెన్షన్ స్కీమ్కి అర్హులుగా ఉండడం జరుగుతుంది. ఒంటరి మహిళ, 30 సంవత్సరాలు పైబడిన మహిళ, విడాకులు తీసుకున్నటువంటి మహిళ, 30 ఏళ్ళు పైబడి పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో, అదే రకంగా భర్తకు వేరే సంవత్సరం నుంచి జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు వీళ్ళు అర్హులుగా చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా 50 సంవత్సరాలు పైబడిన డప్పు కళాకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్, వాళ్ళకి సంబంధించినటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ తరపు నుంచి
వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చినట్లయితే కనుక వాళ్ళు కూడా ఈ పెన్షన్ స్కీమ్కి అర్హులుగా. జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభించిన తేదీ, జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన తేదీ చూసినట్లయితే జనవరి 26, 2020, జనవరి 26, 2020 జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ జగనన్న అమ్మఒడి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఉద్దేశాలు చాలా ఇంపార్టెంట్ అండి. పథకాల యొక్క ఉద్దేశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉద్దేశం చూసినట్లయితే అక్షరాస్యత శాతాన్ని పెంచడం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం మరియు తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం. పిల్లల్ని బడిగా పంపే తల్లులకు ఆర్థిక భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అంటే ఎవరైతే తల్లులు పిల్లల్ని బడికి పంపిస్తారో వారికి ఆర్థిక భరోసా కింద ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు కానీ లేకపోతే కళాశాలకు కానీ పంపిన వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. ఎవరైతే తల్లులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ లేకపోతే ప్రైవేటు స్కూల్స్కి కానీ కాలేజ్కి కానీ పంపుతారో వారికి ఈ పథకం వర్తించడం జరుగుతుంది అనమాట. ఈ పథకం చూసినట్లయితే కనుక ఎవరైతే తల్లులు పిల్లల్ని బడులకు పంపిస్తారో వారికి ఏటా 15,000 రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుందన్నమాట. ఎవరైతే తల్లులు పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తారో లేకపోతే కాలేజెస్కి పంపిస్తారో వారికి ఏటా 15,000 రూపాయలు అనేది తల్లికి పంపించడం జరుగుతుంది అనమాట. అది కూడా నేరుగా తల్లి అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ తల్లి అకౌంట్కే ఇది పంపించడం జరుగుతుంది. ఈ రకంగా అమ్మఒడి పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ జగనన్న అమ్మఒడి పథకానికి ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ చూసినట్లయితే ఏ స్కూల్కి లేకపోతే కళాశాలకి పిల్లల్ని పంపినటువంటి ప్రతి ఒక్కరూ అర్హులు అనమాట. ఐదర్ గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్ కానీ దేంట్లో పంపించిన పిల్లలు ప్రతి ఒక్కరు దీనికి అర్హులు అనమాట. ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తారో ఆ పిల్లల యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ గవర్నమెంట్ ఏదైతే నార్మ్ విధించిందో ఆ యొక్క పర్సంటేజ్కి కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక తప్పకోకుండా ఎవరైతే స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లుల అకౌంట్కి అమౌంట్ అనేది డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ 28, 2020 అంటే ఈ రోజున ఈ వైఎస్ఆర్ జలకళ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందండి. ఎవరు ప్రారంభిస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం తాడిపల్లి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే కనుక చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్వెల్స్ వేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పథకం యొక్క దరఖాస్తు విధానం మనం చూసుకుందామండి. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, రైతులు ఏ రీతిగా దరఖాస్తు చేసుకోవాలనేటువంటి విధానాన్ని మనం చూద్దాము. దరఖాస్తు విధానం మనం చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంచడం జరిగిందండి. ఒకటి ఆన్లైన్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు, లేకపోతే మనం ఆఫ్లైన్లో గ్రామ వాలంటీర్ల ద్వారా కూడా మనం దరఖాస్తు విధానం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 2 ప్రక్రియలు ఏ రీతిగా జరగాలనేటువంటి విధానాన్ని మనం ఇప్పుడు చూద్దామండి. మొట్టమొదట గ్రామ వాలంటీర్ల ద్వారా మనం దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే కనుక రైతులు తమ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో వారు ఈ వైఎస్ఆర్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకోవాలండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ విధానంలో మనం చూసుకున్నట్లయితే రైతులు ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే కనుక ఆ వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించడం జరిగిందండి. ఈ పథకం కోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ని సిద్ధం చేయడం జరిగింది అనమాట. అందులోకి వెళ్ళి మనం వైఎస్ఆర్ జలకళ ఆన్లైన్ ద్వారా మనం దరఖాస్తు అనేటువంటి చేసుకోవచ్చండి. ఈ 2 రకాలుగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రక్రియ అనేది ఏ రీతిగా ప్రారంభించడం జరుగుతుందని మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి పరిశీలన విధానం జరుగుతుందండి. ఈ పరిశీలన విధానం చూసుకున్నట్లయితే కనుక మనం దరఖాస్తు చేసినటువంటిది అంటే మన గ్రామ వాలంటీర్ల ద్వారా వెళ్ళి చేసిన కానీ లేకపోతే ఆన్లైన్ల ద్వారా చేసినా కానీ ఆ దరఖాస్తులు అనేటువంటిది విఆర్ఓ పరిశీలించడం జరుగుతుందండి. విఆర్ఓ పరిశీలించిన తర్వాత డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్కు భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్ట్కు పంపడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ మన దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తులు అనేటువంటిది విఆర్ఓ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ విఆర్ఓ దగ్గర నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియోలజిస్ట్కి పంపడం జరుగుతుంది అనమాట అండి. ఈ జియోలజిస్టుల దగ్గర నుంచి అనుమతి రాగానే ఈ డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏం చేస్తారంటే దరఖాస్తుకు అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జియోలజిస్టులు ఏం చేస్తారంటే వీళ్ళు ఏరైతే పలానా గ్రామం నుంచి అప్లై చేసుకున్నాడో ఆ ప్రాంతంలో నీరు పడే ఛాన్సెస్ ఉన్నదా లేదా అని చెప్పేసి ఆయన సర్వే చేయడం జరుగుతుంది అనమాట. సర్వే చేసి ఒకవేళ ఆ ప్రాంతంలో గనక నీరు పడే ఛాన్సులు ఉన్నట్లయితే గనక వెంటనే ఈ జియాలజిస్టులు అనుమతి తెలిపి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పంపించడం జరుగుతుందండి. ఎప్పుడైతే వారు అనుమతి తెలుపుతారో వెంటనే ఈ డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏం చేస్తారంటే ఆ దరఖాస్తుకు అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అనంతరం కాంట్రాక్టర్ వచ్చి సైట్లో డ్రిల్లింగ్ వేయడం జరుగుతుంది. బోరుబావుల సక్సెస్ శాతాన్ని బట్టి కాంట్రాక్టర్కు బిల్ అనేది చెల్లించడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా మొత్తం పరిశీలన విధానం అనేటువంటిది జరగడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ప్రక్రియ చూద్దాం. ఈ పథకం యొక్క ప్రక్రియ ఏ రీతిగా జరుగుతుంది
జరుగుతుందని మనం చూసుకున్నట్లయితే కనుక రైతు తన దరఖాస్తుకు సంబంధించినటువంటి వివరాలు ఎస్ఎంఎస్ల ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట అండి. అంటే ఎవరైతే రైతు ఈ వైఎస్ఆర్ జలకళ పథకానికి అప్లై చేసుకుంటారో ఆ రైతుకి డే బై డే అంటే ఆ పథకానికి సంబంధించి అంటే ఆయన యొక్క దరఖాస్తు ఏ రీతిగా ప్రాసెస్ అవుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఆ రైతు యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది పంపించడం జరుగుతుందండి. ఆన్లైన్ ద్వారా రైతు తన యొక్క దరఖాస్తు ఏ దశలో ఉందో కూడా ఈ రీతిగా తెలుసుకోవచ్చండి. అంత మాత్రమే కాకుండా ఏ రోజు డ్రిల్లింగ్ వేస్తారో రైతుకు ఎస్ఎంఎస్ వస్తుంది. రైతుతో పాటుగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లకు కూడా సమాచారం అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. ఒకసారి గనక డ్రిల్లింగ్ వేసిన తర్వాత నీరు పడకపోతే రైతు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. మరోసారి జియాలజిస్టులు నిర్దేశించినటువంటి ప్రాంతంలో రైతుకు తప్పకోకుండా బోరు వేస్తారని చెప్పేసి ఈ పథకం ద్వారా తెలపడం జరిగిందండి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్వే చేసిన తర్వాతే బోర్లు వేయడం జరుగుతుందండి. ఒకవేళ జియాలజిస్టులు సర్వేలు గనక ఆ ప్రాంతంలో నీళ్లు పడవని తేలితే గనక బోర్లు అనేది వేరని చెప్పేసి ఈ పథకం ద్వారా క్లియర్ గా గవర్నమెంట్ తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యం అంటే వైఎస్ఆర్ జలకళ పథకం యొక్క ముఖ్య లక్ష్యం మనం చూసుకున్నట్లయితే కనుక రానున్న 4 ఏళ్లలో 2 లక్షల బోర్లు తవ్వించడము, అంత మాత్రమే కాకుండా 3 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడము, 5 లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తీసుకురావడము, ఈ పథకానికి గాను రాబోయే 4 ఏళ్లలో 2,340 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగేది. చూసుకున్నట్లయితే జూన్ 10, 2020 అంటే ఈ రోజున జూన్ 10, 2020 ఈ జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ జగనన్న చేదోడు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న నాయి, రజక, దర్జీ వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు మనం ఈ పథకాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారో మనం చూద్దామండి. ఈ పథకాన్ని తాడేపల్లి వద్ద ఉన్నటువంటి సీఎం కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో షాపులు ఉన్న దర్జీ, రజక, నాయి బ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నట్లు తెలపడం జరిగిందనమాట. ఈ పథకం ద్వారా చేతి పనిముట్ల పెట్టుబడి కోసమని ప్రతి సంవత్సరం ఏటా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలపడం జరిగిందండి. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో ముందే మాట్లాడి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అంటే అండి ఒకవేళ ఎవరైతే లబ్ధి పొందిన జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళ అకౌంట్లో గనక పాత అప్పులుంటే అమౌంట్ వేసిన వెంటనే ఎంతైతే అప్పులు ఉన్నాయో అంత అమౌంట్ కట్ అయిపోయి మిగతా అమౌంట్ అనేది బ్యాంకులో మనకి బ్యాలెన్స్గా చూపించడం జరుగుతుంది అనమాట. అయితే ప్రభుత్వం వారు బ్యాంకుతో మాట్లాడి వీళ్ళేం చేశారంటే వేసిన 10,000 రూపాయలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి అనమాట. పాత అప్పులకు ఈ అమౌంట్ అనేది కట్ చేయకోకుండా పాత అప్పులుగా నుండి ప్రస్తుతం గవర్నమెంట్ కేటాయించినటువంటి 10,000 మాత్రం లబ్ధిదారుడికి డైరెక్ట్గా 10,000 రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలో అమౌంట్ డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా బ్యాంకులతో మాట్లాడి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఈ పథకానికి గాను 247.4 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ జగనన్న చేదోడు పథకం ద్వారా చూసినట్లయితే మొత్తం లబ్ధిదారుల సంఖ్య చూసినట్లయితే 2,47,040 మంది ఈ జగనన్న చేదోడు పథకానికి లబ్ధిదారులుగా ఎన్నుకోవడం జరిగిందండి. ఇందులో మనం ఎక్కువ మొత్తంలో చూసుకున్నట్లయితే దర్జీలే ఈ లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం జరిగిందనమాట. లబ్ధి పొందుతున్నటువంటి దర్జీలు చూసుకున్నట్లయితే 1,25,926 మంది లబ్ధి పొందడం జరుగుతుందండి. లబ్ధి పొందుతున్నటువంటి రజకులు చూసినట్లయితే 82,347 మంది లబ్ధి పొందడం జరుగుతుందండి. అదే రకంగా లబ్ధి పొందుతున్నటువంటి నాయి బ్రాహ్మణులు చూసుకున్నట్లయితే 38,767 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే ఈ జగనన్న చేదోడు పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి లేకపోతే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నటువంటి వారు ఎవరని క్వశ్చన్ రావచ్చు. రజకులు, దర్జీలు, నాయి బ్రాహ్మణులు అని మీకు ఆప్షన్ రావచ్చు అనమాట. సో ఆ రకంగా కూడా ఈ బిట్ అనేది మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క వివరాలు కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ జగనన్న చేదోడు పథకానికి ఎవరు అర్హులో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరియు శాశ్వత నివాసం ఉన్న దర్జీ, రజక, నాయి బ్రాహ్మణ స్త్రీ పురుషులు ఈ పథకానికి అర్హులండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు తప్పకోకుండా అక్కడ నివాసం ఉంటున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. వాళ్ళు కూడా దర్జీ, రజక, నాయి బ్రాహ్మణులు, స్త్రీ పురుషులు ఇరువురు దీనికి అర్హులని చెప్పేసి తెలపడం జరిగిందండి. అంతేకాకుండా తప్పనిసరిగా ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకుంటున్నారో వారికి తప్పనిసరిగా షాపులు ఉండాలండి. దర్జీ వారికి దర్జీ షాపు, రజకులకి రజక షాపు, నాయి బ్రాహ్మణులకి షాప్ అనేది ఉండాలన్నమాట.
అంతేకాకుండా వారి యొక్క షాపును ప్రభుత్వంచే గుర్తించబడి రిజిస్ట్రేషన్ కూడా చేయబడి ఉండాలండి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. వారు మరి దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నవారు దీనికి అర్హులండి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలండి. అదే రకంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు అర్హులుగా పేర్కొనడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ జగనన్న చేదోడు పథకానికి కావాల్సినటువంటి పత్రాలు మనం చూసుకున్నట్లయితే కనుక నివాస ప్రమాణ పత్రం, రెసిడెన్స్ అడ్రస్ అనేది కావాలండి. అంతేకాకుండా ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా కానీ ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ కంపల్సరీ అండి. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలండి. అంతేకాకుండా వృత్తి రిజిస్ట్రేషన్ పత్రం, వాళ్ళు ఒకవేళ దర్జీ వాళ్ళు అయితే కనుక వాళ్ళ వృత్తి రిజిస్ట్రేషన్ పత్రం అట్లాంటివి ఉన్నట్టయితే తప్పనిసరిగా సమర్పించాలండి. అంతేకాకుండా ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ తెలపడం జరిగింది కదండి. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారికి ఈ పథకం అనేది ఇస్తారని తెలపడం జరిగింది కాబట్టి కంపల్సరీగా ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఇంపార్టెంట్. ఈ వైఎస్ఆర్ బీమా యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే బియ్యం కార్డు ఉండి కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇదే ఈ వైఎస్ఆర్ బీమా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. గతంలో మనం చూసినట్లయితే కనుక ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అదే రీతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు కలిపి ఈ పథకాన్ని చేయడం జరిగిందనమాట. అయితే కొంతకాలం తర్వాత ఈ పథకాన్ని నిలుపుదల చేయడం జరిగిందండి. ఇప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని చేయడం జరుగుతుందన్నమాట. ఈ పథకానికి చూసినట్లయితే కనుక బియ్యం కార్డు కలిగినటువంటి 1.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అంత మాత్రమే కాకుండా ఈ పథకానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 583.5 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేయడం జరుగుతుందన్నమాట అండి. ఫ్రెండ్స్, మీరు ఇందులో చూసినట్లయితే కనుక బియ్యం కార్డు కలిగినటువంటి కుటుంబాలు ఎన్ని అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. అంత మాత్రమే కాకుండా ఏటా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు, ఎన్ని కోట్లు వెచ్చించడం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాయింట్స్ అనేటువంటిది నేను మెన్షన్ చేయడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా ఈ పథకాన్ని మనం చూసినట్లయితే కనుక మొత్తం 3 భాగాలుగా విభజించడం జరిగిందండి. ఈ 3 భాగాలుగా ఎలా విభజించారని మనం చూసినట్లయితే కనుక ఇచ్చే బీమా ఏదైతే ఉందో ఇచ్చే బీమాని కేటగరైజ్ చేస్తూ మొత్తం 3 భాగాలుగా చేయడం జరిగిందండి. మొట్టమొదట మనం చూసినట్లయితే కనుక 2 లక్షల బీమా పరిహారం అండి. ఈ బీమా పరిహారం మనం చూసినట్లయితే కనుక ఎవరికి వస్తుందని మనం చూసినట్లయితే 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి 2 లక్షల బీమా పరిహారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక 5 లక్షల బీమా పరిహారం అండి. ఈ 5 లక్షల బీమా పరిహారం ఎప్పుడు ఇస్తారో మనం చూసినట్లయితే కనుక శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల పరిహారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక 3 లక్షల బీమా పరిహారం అండి. ఈ 3 లక్షల బీమా పరిహారం ఎప్పుడు ఇస్తారని మనం చూసినట్లయితే 51 నుండి 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందిన లేకపోతే ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబానికి 3 లక్షలు పరిహారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వైఎస్ఆర్ బీమా యొక్క ఎంపిక విధానం మనం చూద్దామండి. ఇందులో మనం చూసినట్లయితే ఈ పథకానికి వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే చేస్తారనమాట. ఈ సర్వే చేసి బియ్యం కార్డు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ బీమా అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సచివాలయం పరిధిలో మనం చూసుకున్నట్లయితే సంక్షేమ కార్యదర్శి వీటిని పర్యవేక్షించడం జరుగుతుంది అనమాట అండి. ఏదైనా జాతీయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలండి. ఒకవేళ వారికి ఖాతా లేకపోతే జన్ధన్ ఖాతా తెరవడం జరుగుతుంది అనమాట. అదే సమయంలో నామినీ పేరును కూడా సూచించడం జరుగుతుంది అన్నమాట అండి. సంవత్సరానికి గాను ప్రీమియం రూపంలో మొత్తం 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. వయస్సు ప్రామాణిక నిర్ధారణ పత్రంగా ఆధార్ కార్డుని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఇందులో అంటే వైఎస్ఆర్ బీమాలో నామినీలుగా ఎవరిని తీసుకోవచ్చు, చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఈ వైఎస్ఆర్ బీమాలో నామినీలుగా ఎవరిని తీసుకోవాలని చెప్పేసి డౌట్ మీకు వచ్చినట్లయితే కనుక నామినీలుగా భార్య కానీ, 21 ఏళ్ళు నిండిన కొడుకు కానీ, పెళ్లి కాని కూతురు కానీ, వితంతు అయిన కూతురు కానీ, వీరిలో ఎవరైనా కానీ మనం నామినీలుగా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒకవేళ లబ్ధిదారులు అయితే కనుక వారికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. లబ్ధిదారుని మీద ఆధారపడిన తల్లిదండ్రులు కానీ, వితంతు అయిన కోడలు లేకపోతే ఆమె పిల్లలు తప్ప ఇంకా ఎవరిని మనం నామినీలుగా పెట్టకూడదండి. లబ్ధిదారుడికి ఐడెంటిటీ కార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఐడెంటిటీ కార్డులో చూసినట్లయితే కనుక ఒక యూనిక్ ఐడి ఉంటుందండి. అంత మాత్రమే కాకుండా
పాలసీ నెంబర్ కూడా ఈ ఐడెంటిటీ కార్డులో ఉండడం జరుగుతుందండి. వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండో దశ చూసుకున్నట్లయితే ఈ రోజున అంటే జూన్ 20, 2020 ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండో దశ అనేది ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నేతన్నలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. ఈ పథకం ద్వారా ప్రభుత్వము నేతన్నలకు 24,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా నేతన్నలు వారికి కావాల్సినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసుకోవడానికి ఈ ఆర్థికం లేకపోతే ఈ డబ్బు అనేది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఈ సహాయాన్ని అందించడం జరుగుతుంది అనమాట. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేతన్నలకు కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలల ముందుగానే ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనేటువంటిది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు కుబేలైపోవడం చూసుకుని దాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలల ముందుగానే ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరుగుతుందండి. సొంత మగ్గం ఉండి అర్హులైనటువంటి 81,024 మంది నేతన్నల కుటుంబాలకు రూపాయి 194.46 కోట్ల ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 81,024 మంది నేతన్నలకు ఒక్కొక్కరికి 24,000 చొప్పున చూసుకున్నట్లయితే మొత్తం 194.46 కోట్ల ఆర్థిక సహాయం అనేది ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఇతర అప్పులకు జమ చేసుకోలేని విధంగా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ఈ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు అర్థం కాకపోతే చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరైతే నేతన్న ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో అప్పులు ఉన్నట్లయితే కనుక బ్యాంక్ ఏం చేస్తుందంటే మన అమౌంట్ వేసిన వెంటనే ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పునంతా వారు తీసేసుకుని మిగతా అమౌంట్ని వారు బ్యాలెన్స్గా చూపించడం జరుగుతుంది అనమాట. అయితే ప్రభుత్వం నేరుగా బ్యాంకుతో మాట్లాడి ఏం చేసిందంటే వాళ్ళకు ఒకవేళ అప్పున్నా కానీ వేసినటువంటి 24,000 రూపాయలు వాళ్ళ అప్పుల్లో తీసుకోకుండా డైరెక్ట్ వాళ్ళ బ్యాలెన్స్ అనేది 24,000 రూపాయలు చూపించే విధంగా గవర్నమెంట్ బ్యాంక్ వారితో మాట్లాడి అప్పులకు ఏ విధంగా జమ చేసుకోలేని విధంగా వారు చేయడం జరిగిందనమాట. అంత మాత్రమే కాకుండా చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి 103 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించేందుకు ఆప్కోకు నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా కరోనా వైరస్ నివారణకై మాస్కుల తయారీ కొరకు ఈ మధ్యనే ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుండి సేకరించినటువంటి 109 కోట్ల విలువ గల వస్త్రాలకు కూడా గవర్నమెంట్ విడుదల చేయడం జరిగిందండి. అంత మాత్రం కాకుండా పారదర్శక విధానంలో సర్వే గ్రామ సభ లేకపోతే శాశ్వత సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటుగా శాశ్వత ప్రతిపాదికన గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది డిస్ప్లే కూడా చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి దాంట్లో పొరపాటున మీ పేరు కనుక జాబితాలో లేకపోతే మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళి మీ అర్హతలు చూపించి తగు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక వాళ్ళు అక్కడ పరిశీలించి ఆమోద ముద్ర వేసినట్లయితే వచ్చే నెలలో మీకు ఆర్థిక సహాయం ఏదైతే 24,000 రూపాయలు ఉన్నాయో అవి మీ అకౌంట్లో చేయడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ నేస్తం పథకానికి సంబంధించినటువంటి ఎవరు అర్హులను చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసులు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. అంత మాత్రమే కాకుండా దరఖాస్తుదారు తప్పనిసరిగా నేతన్న అయి ఉండాలండి, మగ్గం కలిగి ఉండాలి, దరఖాస్తుదారుడు చేనేత సంస్థలలో ఏదైనా చేనేత కార్మికుడిగా నమోదు చేసుకుని ఉండాలండి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులండి. అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పి తెలపడం జరిగిందనమాట. లబ్ధిదారుడికి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలి. ఇప్పుడు మనం వైఎస్ఆర్ నేతన్న నేస్తం సంబంధించినటువంటి కావాల్సినటువంటి పత్రాలు చూద్దామండి. నివాస ప్రమాణ పత్రం కావాలండి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలండి. ఈ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎందుకంటే డైరెక్ట్గా ఈ పథకానికి ఎన్నుకోబడిన వారికి అమౌంట్ అనేది వారి అకౌంట్లోనే వెళ్ళడం జరుగుతుందన్నమాట. దాంతో పాటుగా వృత్తి రిజిస్ట్రేషన్ పత్రం కావాలి, ఆదాయ ధృవీకరణ పత్రం కూడా కావాలండి. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ అని తెలపడం జరిగింది కదా, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ని చూసి వాళ్ళ యొక్క ఆదాయం కనుక బిలో పావర్టీ లైన్లో ఉన్నట్లయితే కనుక వారికి ఈ పథకాన్ని అర్హులుగా చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, అంత మాత్రమే కాకుండా వైఎస్ఆర్ నేతన్న నేస్తం సంబంధించినటువంటి ఏమైనా మీకు సలహాలు కానీ సూచనలు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 1902-1902కి మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క ప్రతి డౌట్ని వాళ్ళు నివృత్తి చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రారంభించినటువంటి తేదీ జూన్ 24, 2020.
క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందినటువంటి మహిళలకు వారి జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా ఆర్థిక సాధికారిత ఇవ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే గనక ఈ పథకం ద్వారా ప్రభుత్వము కాపు మహిళలకు ఏటా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఇలా 5 సంవత్సరాలు ఏటా 15,000 రూపాయలు గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వెరసి చూసుకుంటున్నట్లయితే మార్చి 2024 వరకు మొత్తం 75,000 రూపాయలు ఈ పథకం ద్వారా గవర్నమెంట్ కాపు వర్గానికి చెందినటువంటి మహిళలకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ మొత్తాన్ని నేరుగా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుందని చెప్పేసి ప్రభుత్వం తెలపడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నా కానీ ఈ పథకం వర్తిస్తుందన్నమాట. చాలా మందికి డౌట్ ఏంటంటే ఒకవేళ కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నా కానీ ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుందండి. వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు కుటుంబంలో ఉన్నా కానీ ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా తొలి ఏడాది చూసుకున్నట్లయితే దాదాపుగా 2.36 లక్షల మహిళలకు ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అనేది అందివ్వడం జరిగిందండి. అంటే ఈ సంవత్సరానికి గాను వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 353.81 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరనేటువంటి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసులు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. కాపు వర్గానికి చెందిన మహిళలు వారు కూడా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. గ్రామాల్లో నెలసరి ఆదాయం 10,000 లోపు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 12,000 ఉన్నవారు అర్హులండి. గుర్తుపెట్టుకోండి, ఇది నెలసరి ఆదాయం చూసుకున్నట్లయితే 10,000 అండి, సంవత్సర ఆదాయం కాదండి. నెలసరి ఆదాయం 10,000, గ్రామాల్లో, పట్టణాల్లో చూసుకున్నట్లయితే 12,000 ఉన్నవారు అర్హులండి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే పెన్షన్ తీసుకున్న వారు ఉంటే కనుక వారి ఈ పథకానికి అర్హులు కాదండి. కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదండి. కుటుంబానికి సొంత కారు ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక ట్యాక్సీ కానీ ఆటో, ట్రాక్టర్ ఉన్నవారు మాత్రం ఈ పథకానికి అర్హులండి. ఎవరికైతే సొంత కారు ఉంటుందో వారు మాత్రం ఈ పథకానికి అర్హులు కాదండి. కుటుంబాల మొత్తం భూములు 3 ఎకరాలు చిత్తడి నేల లేకపోతే 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిసి ఉన్నవారు అర్హులండి. 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తి లేని పట్టణ ప్రాంతాల్లో అంతర్నిర్మిత ప్రాంతాలు వైఎస్ఆర్ కాపు నేస్తం యొక్క ప్రయోజనాలు పొందడానికి అర్హులండి. దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పుకోకుండా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలండి. ఎందుకంటే ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాపు నేస్తానికి అప్లై చేసుకుంటున్నారో వారికి గనక ఒకవేళ ఎలిజిబిలిటీ అయితే డైరెక్ట్గా అమౌంట్ అనేది వారి ఖాతాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అందుకని అభ్యర్థులకు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. అది కూడా వర్కింగ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరే మీరు ఇవ్వాలండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి కావాల్సినటువంటి పత్రాలు మనం చూసినట్లయితే నివాస ప్రమాణ పత్రం అండి, ఆధార్ కార్డు, కులపత్రం, జనన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, విద్యార్హత పత్రం, మరి ప్రాముఖ్యంగా కాపు నేస్తం దరఖాస్తు చేసుకున్నటువంటి ఫారం అనేటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్గా తెలపడం జరిగింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంలోకి మనం వెళ్ళిపోదామండి. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే జనవరి 25, 2022 అనగా ఈ రోజున వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకాన్ని ప్రారంభించినటువంటిది ఎవరంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఒక బటన్ క్లిక్ చేస్తూ ప్రారంభించడం జరిగిందండి. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రకులాల నిరుపేద మహిళలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం
ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ప్రక్రియ సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. ఈ పథకం కింద అంటే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రకులాలలోని నిరుపేద మహిళలకు సంబంధించినటువంటి పథకంగా దీన్ని పేర్కొనడం జరిగిందండి. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నటువంటి రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటుగా ఇతర ఓసీ వర్గాలకు చెందినటువంటి మహిళలను ఈ పథకం కింద ఎన్నుకోవడం జరుగుతుందండి. ఇలా ఎన్నుకున్న వారికి మనం చూసినట్లయితే ఏటా 15,000 రూపాయల చొప్పున వీరికి ఇవ్వడం జరుగుతుందండి. ఈ రీతిగా ఏటా 15,000 రూపాయలు అనేటువంటిది 3 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుందండి. ఈ రీతిగా వెరసి 45,000 రూపాయలు ఒక్క మహిళకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ అమౌంట్ అంతా మనం చూసుకున్నట్లయితే కనుక పారదర్శకంగా ఉండే రీతిగా అమౌంట్ అనేటువంటిది డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందండి. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా జరిగే రీతిలో ఈ రీతిగా డైరెక్ట్గా వారి ఖాతాలోకే జమ అయ్యే రీతిగా పొందుపరచడం జరిగిందనమాట. ఈ రీతిగా 45,000 రూపాయలు ఎందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారని మనం చూసినట్లయితే ఈ ఆర్థిక సహాయం ద్వారా వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా ఒక తోడ్పాటు అందచేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లబ్ధి పొందుతున్న వారి వివరాలు మనం చూద్దామండి. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా మొత్తం లబ్ధి ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి పొందుతున్న వారికి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారి మొత్తం సంఖ్య 3,92,674 మంది అండి. వీరికి గాను 589 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుందండి. ఈ డబ్బు నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా పారదర్శకంగా ఉండడానికి గాను ఈ రీతిగా చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి అర్హులు ఎవరో ఇప్పుడు మనం చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసులు, 45 నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి అగ్రకులాల మహిళలు, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ నిరుపేద మహిళలు ఈ పథకానికి అర్హులండి. అదే రీతిగా ఇతర ఓసీ వర్గాలకు చెందినటువంటి మహిళలు కూడా ఈ పథకానికి అర్హులుగా తెలపడం జరిగిందండి. ఈ పథకానికి అంటే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి పత్రాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేక ఓటర్ కార్డ్ అనేటువంటిదండి, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఎందుకంటే నిరుపేదలకు అని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి ఆదాయ ధృవీకరణ పత్రం కావాలండి. కుల ధృవీకరణ పత్రం ఎందుకంటే ఇది ఈబీసీ వర్గానికి చెందినటువంటిది కాబట్టి ఆ కుల ధృవీకరణ పత్రం అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అదే రీతిగా లబ్ధిదారునికి సంబంధించినటువంటి బ్యాంక్ పాస్బుక్ అండి, రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి కావాల్సినటువంటి పత్రాలండి. ఇప్పుడు మనం మిగతా కులాల వారికి కూడా ఈ రీతిగా ఇచ్చినటువంటి పథకాల వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. మొట్టమొదటిగా వైఎస్ఆర్ చేయూత అండి. ఈ వైఎస్ఆర్ చేయూత చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళు లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మహిళలకు ఏటా 18,750 రూపాయలు 4 ఏళ్ల పాటు అందించడం జరుగుతుంది అనమాట అండి. ఇది వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల గురించినటువంటిదండి. నెక్స్ట్ పథకం మనం చూసినట్లయితే కనుక వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అండి. ఈ పథకం ద్వారా మనం చూసినట్లయితే 45 నుంచి 60 ఏళ్ళు లోపు ఉన్నటువంటి కాపు, బలిజ, ఒంటరి వర్గాల మహిళలకు ఏటా 15,000 రూపాయలు కేటాయించడం జరుగుతుందండి. ఇది 5 ఏళ్ల పాటు అందించడం జరుగుతుంది అనమాట. కాపు నేస్తంలో ఉన్న వారికి కూడా 15,000 అందించడం జరుగుతుందండి. 5 ఏళ్ల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈబీసీ వారికి 15,000 రూపాయలు ఏటా ఇవ్వడం జరుగుతుంది 3 ఏళ్ల పాటు. అదే చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఏటా 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. అది 4 ఏళ్ల పాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం చూసినట్లయితే 60 ఏళ్ళు పైబడినటువంటి ప్రతి ఒక్కరికి పథకం అనేటువంటిది అందచేయడం జరుగుతుందండి. 2,500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇది సంవత్సరం పొడవునా 2,250, 2,500 ఈ రీతిగా పెంచుకుంటూ 2,500కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం అనేటువంటిది. సో ఫ్రెండ్స్, ఇదండి వైఎస్ఆర్ ఈబీసీ పథకానికి సంబంధించి. అంటే మొట్టమొదట మనం
డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు పథకంలోకి వెళ్దామండి. ఈ పథకాన్ని చూసినట్లయితే జూలై 8, 2020 ప్రారంభించబోతున్నారండి. అంటే నెక్స్ట్ మంత్ 8వ తారీఖున ఇది ప్రారంభించడం జరుగుతుందండి. జూలై 8 చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 6వ తరగతి వరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉచిత దంత వైద్యాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇప్పుడు మనం డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దామండి. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచిత దంత వైద్యం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పథకంలో మరి చూసుకున్నట్లయితే ప్రతి విద్యార్థికి టూత్పేస్ట్ అదే రకంగా బ్రష్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుందండి. పిహెచ్సిలలో డెంటల్ చెకప్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. 60 లక్షల మంది చిన్నారులకు స్క్రీనింగ్ చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కంటి వెలుగు తరహాలో ఈ కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందండి. అధికారులు నిరంతరం మానిటరింగ్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లోకి వెళ్దామండి. ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం చేయాలి అనేటువంటిదే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ సంబంధించిన డీటెయిల్స్లోకి మనం వెళ్దామండి. 2000 జనాభా యూనిట్గా తీసుకొని స్థానిక పరిస్థితులను తగ్గట్లుగా విలేజ్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయాలండి. 2000 జనాభాని క్రోడీకరించేసి ఆ ప్రాంతంలో స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా విలేజ్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయాలండి. ప్రతి గ్రామ వార్డు సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ విలేజ్ క్లినిక్ను ఏర్పాటు చేయాలని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఎక్కడైతే 2000 మంది స్థానికులు 2000 మందిని యూనిట్గా తీసుకున్న తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనేటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. రోగి ఎవరు వచ్చినా కానీ విలేజ్ క్లినిక్ రెఫరల్ పాయింట్లో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగిందండి. అంతేకాకుండా బేసిక్ మెడికేషన్ ఇవ్వడమే ఈ విలేజ్ క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం అండి. రోగికి సలహాలు సూచనలు ఇచ్చేలాగా ఈ విలేజ్ క్లినిక్ ఉండాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. క్లినిక్లో 24 గంటలు ఒక బీఎస్సీ నర్సింగ్ చదివినటువంటి నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండడం జరుగుతుందండి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలకు అక్కడికక్కడే చికిత్సలు లేకపోతే మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ పెద్ద సమస్య వస్తే కనుక వారిని రిఫరల్ పాయింట్గా తీసుకుని పనిచేయాలని చెప్పేసి తెలపడం జరిగిందండి. ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగిందండి. టీచింగ్ హాస్పిటల్ ఎట్లా అంటే ప్రతి జిల్లాకి ఎట్లా సెగ్రిగేట్ చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగిందండి. ప్రతి టీచింగ్ హాస్పిటల్లో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట. మెడికల్ కాలేజీలకు డిపిఆర్లు సిద్ధమవుతున్నాయని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని మనం చూసినట్లయితే గనక 2021-22 సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే గనక రైతు తాను వ్యవసాయానికి వినియోగించుకునే విద్యుత్ యొక్క మొత్తం బిల్లు ప్రభుత్వం చెల్లించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అండి. అంటే మనం చూసినట్లయితే రైతు తన వ్యవసాయానికి వినియోగించుకునే విద్యుత్ ఏదైతుందో ఆ విద్యుత్ యొక్క నెలవారీ బిల్లు ఎంతైతే వస్తుందో ఆ మొత్తం డబ్బులు అనేటువంటిది రైతులకై ప్రత్యేకంగా తెరిపించినటువంటి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం అనేది డబ్బులు వేయడం జరుగుతుందండి. ఆ డబ్బులను రైతులు విత్డ్రా చేసుకుని డైరెక్ట్ గా విద్యుత్ కంపెనీలకు చెల్లించడం జరుగుతుంది అనమాట. రైతు ఒక్క పైసా కూడా తన జేబు నుంచి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా పగటిపూట రైతులకు వ్యవసాయ నిమిత్తమని చెప్పేసి 9 గంటల విద్యుత్ అందించడానికి ప్రభుత్వం 1700 కోట్ల రూపాయలతో ఫీడర్స్ అప్గ్రేడేషన్ చేయడం జరుగుతుందండి. దీనితో పాటుగా రైతులపై ఒక్క పైసా భారం పడకుండా 10,000 సౌర విద్యుత్ ప్లాంట్లను చేపట్టడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి సంబంధించినటువంటి లాభాలు మనం చూద్దామండి. రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతులకు తెలియడం జరుగుతుందండి. ఎలా తెలుస్తుందని మనం చూసినట్లయితే కనుక ఏదైతే కరెంట్ బిల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేటువంటిది డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి బిల్ ఎంత అవుతుంది, గవర్నమెంట్ ఎంత మనకు ఇవ్వడం జరుగుతుంది, ఇటువంటి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది రైతుకు తెలియడం జరుగుతుంది అనమాట. విద్యుత్ కంపెనీకి ప్రభుత్వం చేసిన సాయంతో బిల్లులు చెల్లించడం ద్వారా తమకు నాణ్యమైనటువంటి విద్యుత్ను అందించమని అడిగే హక్కు రైతులకు ఉండడం జరుగుతుందండి. విద్యుత్ కంపెనీ పారదర్శకత పెరుగుతుంది. అంటే కంపెనీల విద్యుత్ కొనుగోలు, వినియోగం, వృధా లెక్కలు స్పష్టంగా తెలియడం జరుగుతుందన్నమాట. తద్వారా విద్యుత్ యొక్క వృధా అనేటువంటిది అరికట్టడం జరుగుతుందండి. ఇప్పుడు మనం
ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి సంబంధించినటువంటి రైతు నమోదు ప్రక్రియ అనేటువంటిది మనం చూద్దామండి. విద్యుత్ నగదు బదిలీ పథకం కమిటీల ఆధ్వర్యంలో నమోదు ప్రక్రియ అనేటువంటిది చేపట్టడం జరుగుతుందండి. ఈ ప్రక్రియ మనం చూసినట్లయితే స్థానిక విద్యుత్ కంపెనీ బాధ్యత వహించడం జరుగుతుందన్నమాట. ప్రతి దరఖాస్తుదారుడు దగ్గర నుండి ఆధారు, బోర్ సర్వే నెంబరు వివరాలను నగదు బదిలీ గ్రామ కమిటీ తీసుకోవడం జరుగుతుందండి. పూర్వపు భూ యజమానుల పేర్ల మీద ఉన్న కనెక్షన్లను పట్టాదారు పాసు పుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగా పేరు అనేది మార్చడం జరుగుతుందండి. ప్రస్తుత యజమానికి పేరు మార్పిడి అవసరమైతే ఆ రెండు పత్రాలు లేకపోయినట్లయితే గనక గ్రామ రెవెన్యూ అధికారి ధృవీకరించినటువంటి వాంగ్మూలం ఆధారంగా పేరును మార్చడం జరుగుతుందండి. పట్టాదారు పేరు మార్పిడి విచారణ ప్రక్రియ అసిస్టెంట్ ఇంజనీర్ తన ఫోనులో వీడియో తీసి భద్రపరచడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మనం రైతులకని చెప్పేసి ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరుస్తారన్నారు కదండి. దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక విద్యుత్ నగదు బదిలీ కోసం రైతులకని చెప్పేసి ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవడం జరుగుతుందండి. వీటిని కూడా ప్రభుత్వమే తెరిపించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ ప్రక్రియ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందండి. ఈ బ్యాంకు ఖాతాలు మనం చూసినట్లయితే గనక కేవలం విద్యుత్ సబ్సిడీ నగదు బదిలీ పథకం కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుందండి. మరి దేనికి అకౌంట్స్ వినియోగించుకునే రూపంలో ఈ అకౌంట్స్ అనేటువంటిది చేయడం జరగట్లేదండి. ఓన్లీ విద్యుత్ సబ్సిడీ నగదు బదిలీ కోసం అని చెప్పేసి ఈ అకౌంట్స్ అనేటువంటిది ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి ఎవరు అర్హులను మనం చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరియు శాశ్వత నివాసం ఉన్నటువంటి రైతులు దీనికి అర్హులండి. వారిలో కూడా మనం చూసినట్లయితే మరి ప్రత్యేకంగా ఏ రైతు అయితే వ్యవసాయానికి బోర్లు వాడుతున్నారో వారు అర్హులండి. ఆ బోర్లకు కూడా బోరు సర్వే నెంబర్ కలిగిన వారు అర్హులుగా తెలపడం జరిగిందనమాట అండి. మొట్టమొదట రాజన్న బడిబాట గురించి చూద్దామండి. ప్రారంభించినటువంటి తేదీ చూసినట్లయితే జూన్ 14, 2019. జూన్ 14, 2019 ఈ బడిబాట అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ బడిబాట రాజన్న బడిబాట యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు, అదే రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తారని చెప్పేసేటువంటి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం గురించి అని చెప్పేసి ఈ రాజన్న బడిబాట అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మన రాజన్న బడిబాటకు సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రాజన్న బడిబాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారని మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగిందనమాట. అది బిట్గా కూడా మీకు రావడం జరుగుతుందండి. పాఠశాలలు ప్రారంభించే రోజు నిర్వహించేటువంటి బడి పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని మారుస్తూ రాజన్న బడిబాటగా చేయడం జరిగిందనమాట. పిల్లలను బడి పంపించే తల్లులకు అమ్మఒడి పథకం కింద ఏటా 15,000 రూపాయల చొప్పున తల్లులకి అందజేస్తున్నట్లు తెలపడం జరిగిందండి ఆ కార్యక్రమం. అంతేకాకుండా రాజన్న బడిబాట పేరుతో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి అనేటువంటి నినాదం కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే రాజన్న బడిబాటకు సంబంధించినటువంటి నినాదం ఏంటని ఒకవేళ మీ క్వశ్చన్ అన్నట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అనేటువంటి నినాదం అనేటువంటిది రాజన్న బడిబాటకు సంబంధించినటువంటి స్లోగన్ అనమాట. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ అక్షయ పాత్ర స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని వైఎస్ఆర్ అక్షయ పాత్రగా మార్చడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ అక్షయ పాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దామండి. ఈ వైఎస్ఆర్ అక్షయ పాత్ర ప్రారంభించినటువంటి తేదీ చూసినట్లయితే మే 31, 2019 ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. వైఎస్ఆర్ అక్షయ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో తప్పుకోకుండా పౌష్టికరమైన ఆహారాన్ని పిల్లలకు అందించడమే ఈ వైఎస్ఆర్ అక్షయ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనం వైఎస్ఆర్ అక్షయ పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయ పాత్ర అని నామకరణం చేయడం జరిగిందనమాట అండి. మధ్యాహ్న భోజనంలో పెనుమార్పులు చేస్తూ తప్పుకోకుండా రోజుకు ఒక స్వీట్ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగిందండి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం ద్వారా వంట కార్మికుల యొక్క వేతనం ఏదైతే ఉందో వారి యొక్క వేతనం 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచడం కూడా జరిగిందండి.
ఈ పథకానికి గాను ప్రస్తుత బడ్జెట్లో అంటే 2019-20 గాను బడ్జెట్లో 1077 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ అక్షయ పాత్రకు గాను సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం నిమిత్తం అని చెప్పేసి ప్రస్తుత బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు అంటే 2019-2020 సంవత్సరానికి గాను 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్ అక్షయ పాత్రకు సంబంధించినటువంటి కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ చూసుకున్నట్లయితే కనుక మధ్యాహ్న భోజనం చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వేతనం ఏదైతే ఉందో 1000 నుంచి 3000కు మార్చడం జరిగిందండి. అంతేకాకుండా ప్రస్తుత బడ్జెట్లో ఈ వైఎస్ఆర్ అక్షయ పాత్రకు గాను 1077 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం నిమిత్తం అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనమాట. జగనన్న వసతి దీవెన ఉన్నత విద్యకు ఆలంబన రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం మాత్రమే కాకుండా విద్యార్థులకు అడుగడుగునా తోడుండేందుకు ఎన్నో పథకాలను ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో పథకాన్ని ఫిబ్రవరి 24వ తేదీన అంటే ఈ రోజున ప్రారంభించడం జరిగిందనమాట. ఆ పథకం చూసినట్లయితే జగనన్న వసతి దీవెన. ఈ జగనన్న వసతి దీవెన గురించి మనం తెలుసుకునే ముందు ఇంకా రాష్ట్రంలో విద్యార్థుల గురించి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాల గురించి మనం చూద్దామండి. ఆ పథకం చూసినట్లయితే మొట్టమొదటిగా అమ్మఒడి పథకం అనమాట. ఈ అమ్మఒడి పథకం ద్వారా 1 నుండి 12 తరగతి వరకు చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులకు ఏటా 15,000 రూపాయలు అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ 15,000 రూపాయలకు కూడా నేరుగా వాళ్ళ తల్లి అకౌంట్లోకే ఈ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో పెను మార్పులు తీసుకొచ్చేసి మంచి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య అనేది కూడా నేర్పించడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎంతో కృషి చేస్తున్నట్లుగా ఈ పథకాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం జగనన్న వసతి దీవెన గురించి చూద్దాం అనమాట. ఈ జగనన్న వసతి దీవెన చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరంలో ఫిబ్రవరి 24న అంటే ఈ రోజున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ పథకం చూసుకున్నట్లయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం లేకపోతే ఏం చూసుకున్నట్లయితే పేదలకు పెద్ద చదువులు అందించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం చూసుకున్నట్లయితే పేదలకు పెద్ద చదువులు అందించడం. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఐటీఐ నుంచి పీజీ వరకు చదువుకునే వారికి ఏటా 10,000 నుండి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం అనమాట. ఈ పథకం అనేది విజయనగరంలో ప్రారంభించడం జరిగింది. పేదలకు పెద్ద చదువులు అందించడం అనేది దీని యొక్క లక్ష్యం. ఐటీఐ నుంచి పీజీ చదువుకునే వారికి ఏటా 10,000 నుంచి 20,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఏ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది, ఏటా ప్రభుత్వం ఈ పథకం నిమిత్తం ఎంత నిధిని కేటాయించనున్నది, ఈ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే దీనికి సమాధానం చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని ఎవరికి వర్తిస్తుందని చూసినట్లయితే వార్షిక ఆదాయం ఎవరికైతే 2.5 లక్షలు కానీ అంతకన్నా తక్కువ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి, వార్షిక ఆదాయం 2.5 లక్షలు కానీ అంతకన్నా తక్కువ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఏ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చూసినట్లయితే ఐటీఐ నుంచి పీజీ చదువుకునే వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. కుటుంబంలో ఎంతమంది అయితే ఐటీఐ నుంచి పీజీ వరకు చదువుకునే వాళ్ళు ఉన్నారో వారందరికీ ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఏటా ప్రభుత్వం ఈ పథకం గురించి అని చెప్పేసి సుమారుగా 2,300 కోట్లు అనేది వెచ్చించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరి ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయి అనే క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది నేరుగా వారి తల్లుల అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ కాలేజీలో చదువుకున్న వారు ఈ పథకానికి అర్హులని మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర విశ్వవిద్యాలయాలు బోర్డులకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులు ఈ పథకానికి అర్హులను. ఈ పథకానికి సంబంధించినటువంటి సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చూసుకున్నట్లయితే 1902 అనేది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. 1902 అనేది టోల్ ఫ్రీ నెంబర్గా చేయడం జరిగింది. మనం ఇప్పుడు జగనన్న వసతి దీవెన క్రింద అందించేటువంటి మొత్తం చూసుకున్నట్లయితే ఏ కోర్సుకు ఎంతెంత ఈయనున్నారు, ఫస్ట్ విడత రెండో విడత మొత్తంగా ఎంత ఈయనన్నారు అనేది పర్టికులర్ చూసుకున్నట్లయితే కోర్సు వివరాలు చూసుకున్నట్లయితే ఐటీఐ విద్యార్థులకు మొదటి విడత అంటే జనవరి నుంచి ఫిబ్రవరిలో 5,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండో విడత అంటే జూలై నుంచి ఆగస్టులో 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు ఐటీఐ విద్యార్థులకు మొదటి విడతలో 5,000, రెండో విడతలో 5,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. జనవరి ఫిబ్రవరిలో, రెండో విడత చూసుకున్నట్లయితే జూలై ఆగస్టు నెలలో. నెక్స్ట్ పాలిటెక్నిక్ విద్యార్థులు చూసుకున్నట్లయితే కనుక మొదటి విడతలో 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండో విడతలో చూసుకున్నట్లయితే 7,500 ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 15,000 రూపాయలు అనేది పాలిటెక్నిక్ విద్యార్థులకు సంవత్సరానికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం
డిగ్రీ లేదా ఆపై చదువుకునే వారి విద్యార్థులకు చూసుకున్నట్లయితే కనుక మొదటి విడతలో 10,000 రూపాయలు ఇస్తారు, రెండో విడతలో 10,000 ఇస్తారు. మొత్తం కలిపి 20,000 రూపాయలు అనేది సంవత్సరానికి వచ్చేసి డిగ్రీ లేదా ఆపై చదువుకునే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ అమౌంట్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళ తల్లుల అకౌంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి యూనిక్ బార్కోడ్తో కూడినటువంటి స్మార్ట్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్మార్ట్ కార్డులో విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏ జిల్లాల వారీగా లబ్ధి పొందుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య చూసుకున్నట్లయితే విజయనగరంలో చూసుకున్నట్లయితే 59,688, శ్రీకాకుళంలో 57,270, విశాఖలో చూసుకున్నట్లయితే 1,05,709 మంది, తూర్పుగోదావరిలో 1,23,938 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 86,816 మంది, కృష్ణా జిల్లాలో 1,19,197 మంది, గుంటూరు జిల్లాలో 1,19,618 మంది, ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే 70,128 మంది, నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 67,541 మంది, అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే 85,041 మంది, వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకున్నట్లయితే 78,595 మంది, చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 1,31,899 మంది, కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 82,464 మంది. మొత్తం చూసుకున్నట్లయితే 11,87,904 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. జగనన్న జీవక్రాంతి ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 10, 2020 క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే కనుక అక్కా చెల్లెమ్మలు తక్కువ శ్రమ తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుని జీవన స్థాయిని ప్రమాణాలను పెంచాలని, సుస్థిరమైన మెరుగైనటువంటి ఆదాయం కల్పించడం గురించి అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలకు మనం వెళ్దామండి. ఈ పథకం కింద చూసుకున్నట్లయితే కనుక గొర్రెలు మేకల పెంపకం గురించి అని చెప్పేసి SERPకు ఆప్షన్ ఇచ్చినటువంటి అక్కా చెల్లెమ్మలకు స్థానిక జాతులలో నచ్చిన గొర్రెలు లేకపోతే మేకలను నచ్చిన ప్రాంతం నుండి కొనుగోలు చేసుకునేటువంటి వెసులుబాటు ఈ పథకం ద్వారా కల్పించడం జరిగిందండి. వీరు సరైన గొర్రెలు లేకపోతే మేకలను ఎంపిక చేసుకోవడానికి సరైన ధరకు కొనుగోలు చేసే విషయంలో వీరికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎవరైతే సహాయపడతారని మనం చూసుకున్నట్లయితే కనుక 2 పశు వైద్యులు, దానితో పాటుగానే దాంతో పాటుగానే బ్యాంక్ ప్రతినిధులు, సంబంధిత లబ్ధిదారులతో కూడిన మండల స్థాయి కొనుగోలు కమిటీలు మార్గనిర్దేశం చేయడం జరుగుతుందండి. ఏవైతే సరైన గొర్రెలు లేకపోతే మేకలు కొనుగోలు చేయడానికి. దానితో పాటుగానే గొర్రెలలో మనం చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు బ్రౌన్, జోడిపి, మాచర్ల బ్రౌన్, విజయనగరం జాతులు, మేకల్లో మనం చూసుకున్నట్లయితే బ్లాక్ బెంగాల్ లేకపోతే స్థానిక జాతుల్లో నచ్చిన జీవనాన్ని కొనుగోలు చేసుకునే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ జగనన్న జీవక్రాంతి అనే పథకాన్ని ఎన్ని దశల్లో అమలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఈ జగనన్న జీవక్రాంతి అనే పథకాన్ని మొత్తం 3 దశల్లో అమలు చేయడం జరుగుతుందండి. ఈ పథకాన్ని మొదటి దశ మనం చూసుకున్నట్లయితే కనుక మార్చి 2021 వరకు, అంటే డిసెంబర్ 10 నుంచి మార్చి 2021 వరకు టోటల్గా 20,000 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. రెండో దశలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ 2021 నుంచి ఆగస్టు 2021 వరకు 1,30,000 యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందండి. మూడో దశలో మనం చూసుకున్నట్లయితే, అంటే చివరి దశలో మనం చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ 2021 నుండి డిసెంబర్ 2021 వరకు మొత్తం 99,151 యూనిట్లను సరఫరా చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా మొత్తం 3 దశల్లో జగనన్న జీవక్రాంతి అనేటువంటి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఏ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు అనేటువంటి చూద్దామండి. ఈ జగనన్న జీవక్రాంతి అనే పథకానికి ఆర్థిక సహాయం ఏ పథకం ద్వారా వస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకంలో అక్కా చెల్లెమ్మలకు గొర్రెలు మేకలు కొనుగోలుతో పాటుగానే రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులకు గాను వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకం క్రింద యూనిట్కి వచ్చేసి 75,000 ఆర్థిక సహాయం అనేటువంటిది ఉచితంగా అందజేయడం జరుగుతుందండి. అంటే జగనన్న జీవక్రాంతి అనేటువంటి పథకంలో మనం చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ చేయూత అనే పథకం కూడా ఇందులో నిక్షిప్తమై ఉందండి. దానితో పాటుగానే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి అనమాట. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం చూద్దామండి. మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకంలో వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకం కింద అక్కా చెల్లెమ్మలు ఎవరైతే గొర్రెలు లేకపోతే మేకలు తీసుకుంటున్నారో వారికి యూనిట్కి వచ్చి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం
ఒక్క యూనిట్లో ఏముంటాయి. ఇప్పటివరకు మనం యూనిట్ అని చదువుకున్నాం కదండి. అసలు యూనిట్లో ఏముంటాయని ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఒక యూనిట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క యూనిట్లో 5 నుంచి 6 నెలలు వయస్సు కలిగినటువంటి 14 గొర్రె పిల్లలు లేకపోతే మేక పిల్లలు, ఎవరి చాయిస్ వాళ్ళ ఇష్టం అండి. అంటే ఒకవేళ తీసుకోవాలనుకుంటే గొర్రెలు తీసుకోవచ్చు, లేకపోతే మేకలు తీసుకోవచ్చు అనమాట. దానితో పాటుగానే ఒక యవ్వనపు పొట్టేలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఉండడం జరుగుతుంది అనమాట. యూనిట్లో మనం చూసుకున్నట్లయితే 5 నుంచి 6 నెలల వయసు కలిగినటువంటి 14 గొర్రె పిల్లలు లేకపోతే మేక పిల్లలు, దానితో పాటుగానే ఒక యవ్వనపు పొట్టేలు లేకపోతే మేకపోతు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ జగనన్న జీవక్రాంతికి సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాల వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. అసలు శిక్షణా కేంద్రాలు ఎందుకని మనం చూసుకున్నట్లయితే కనుక గొర్రెల పెంపకం కోసం శిక్షణా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట అండి. అవి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక కర్నూలు జిల్లాకు చెందినటువంటి దోన్లోను, అదే రీతిగా అనంతపురం జిల్లాకు చెందినటువంటి పెనుగొండలోను ఈ గొర్రెల పెంపకం సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలు, అంటే ఏ రీతిగా గొర్రెలను పెంపకం చేయాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన వచ్చే రీతిగా శిక్షణ కేంద్రాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఏ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అనేటువంటిది వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని మనం చూసుకున్నట్లయితే కనుక రిలయన్స్ సంస్థతోటి, అల్లన్న గ్రూప్ తోటి, అమూల్ గ్రూప్ తోటి, HUL తోటి, P&G తోటి, ITC ఈ సంస్థలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. ఎందుకు ఒప్పందం కుదుర్చుకుందని మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అల్లన్న అనే సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకున్నందున ఆ సంస్థ మాంసాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట. దాని నిమిత్తం అని చెప్పేసి అల్లన్న గ్రూప్ ఏదైతే ఉందో తూర్పుగోదావరి మరియు కర్నూలు జిల్లాల్లో మాంసం ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగిందండి. అయితే మహిళలు తమ ఉత్పత్తులను ఎక్కువ పారితోషికం చెల్లించి ఏ అమ్మకందారునికైనా అమ్మవచ్చని, అది అల్లన్న అయినా కానీ లేకపోతే ఏది ఇతర కొనుగోలుదారునైనా కానీ అమ్మేయచ్చు అని చెప్పేసి అమ్మే వెసులుబాటు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఇవ్వడం జరిగిందనమాట అండి. దీని నిమిత్తం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జగనన్న జీవక్రాంతిలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల యొక్క పాత్ర ఏమిటని మనం ఇప్పుడు చూద్దామండి. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పాత్ర మనం చూసుకున్నట్లయితే కనుక నట్టల నివారణ లేకపోతే వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్న జీవుల నిర్మూలన, పశు సంరక్షణ కార్డుల జారీ అనేటువంటిది ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా పశు సంవర్ధక సహాయకులు, పారాస్టాఫ్, వెటర్నరీ అసిస్టెంట్, సర్జన్ల ద్వారా వైద్య సేవలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సమతుల్య దాన, ఖనిజ లవణ మిశ్రమం సరఫరా అనేటువంటిది చేయడం జరుగుతుంది ఈ భరోసా కేంద్రాల ద్వారా. అంత మాత్రమే కాకుండా వైఎస్ఆర్ సన్న జీవాల నష్టపరిహార పథకం కూడా అమలు చేయడం జరుగుతుందండి. పశు కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో జారీ చేయడం జరుగుతుంది అనమాట. అంత మాత్రమే కాకుండా గొర్రెలు, మేకల పెంపకందారులకు ఆధునిక పోషణ మరియు యాజమాన్య పద్ధతులపై పశు విజ్ఞాన బడి ద్వారా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందంట. ఈ రీతిగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు పాత్ర పోషించడం జరుగుతుందన్నమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకానికి ఎవరు అర్హులు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ పథకానికి అర్హులు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థిర నివాసం కలిగినటువంటి మహిళలు, దానితో పాటుగానే వారి యొక్క వయస్సు 45 నుంచి 65 ఏళ్ళు వయసు కలిగి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని చెప్పేసి తెలపడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు తప్పకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.